హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ ఎమ్మీ సపోటా జ్యూస్ మీ అందరి కోసం చూపిస్తున్నాను, చూడండి. ఈ సపోటా జ్యూస్ కోసం సపోటాలు, పాలు, కొంచెం చక్కెర, కొంచెం హనీ, టేస్ట్ కోసం బూస్ట్ కావాలి. ముందుగా ఈ సపోటాలో ఉన్న గింజలు తీసేసి ఇలా తొక్కని నీట్గా పీల్ చేసుకోవాలి. ఈ సపోటాలు 100 గ్రాములు తీసుకుంటే దాంట్లో 98 క్యాలరీల శక్తి ఉంటుంది, 80% వాటర్ ఉంటుంది. మామిడికాయ, అరటికాయ కన్నా కూడా దీంట్లో తీపి శాతం ఎక్కువ. నాటు రకం సపోటాలు ఆరోగ్యానికి మంచిది. హైబ్రిడ్ దొరుకుతాయండి, అవి టేస్ట్ బాగోవు, అంత హెల్దీ కూడా కాదు. సో ఎవరైనా దొరికితే పాల సపోటా అంటారు, నాటు రకం, అవి తీసుకోండి. ఈ సపోటాలు తినటం వల్ల కానీ, జ్యూస్ తీసుకోవటం వల్ల కానీ క్యాన్సర్, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి చాలా హెల్దీగా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం సపోటాలు చాలా తక్కువ తీసుకోవాలి, 1 లేదా 2, ఎందుకంటే దీంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ సపోటాలు తినటం వల్ల లివర్కి కూడా చాలా మంచిది, శుద్ధి చేస్తుంది లివర్ని. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరికి సెలవులకి వెళ్ళేవాళ్ళం అండి. ఆ ఊర్లో ఒక బజార్లో సపోటా చెట్టు ఉండేది, ఒక ఇంట్లో పెంచేవాళ్ళం అనమాట యాక్చువల్గా. కానీ ఆ బజార్ని సపోటా చెట్టు బజార్ అని చెప్పుకునేవాళ్ళం, ఎందుకంటే ఆ సపోటా చెట్టు పెంచడం చాలా కష్టం కాబట్టి. పల్లెటూరుల్లో లేదా పొలాల్లో అలా ఉంటాయి. కొంచెం సిటీ అట్మాస్ఫియర్లో సపోటా చెట్టు ఉందంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. సపోటా చెట్టు బజార్లో అటు వెళ్ళాలి, ఆ ఏరియా నుంచి రావాలి, షార్ట్ కట్ అంటే ఆ ఏరియాని అలాగా, ఆ ఏరియా పేరు చెప్పకుండా సపోటా చెట్టు బజార్ అనేవాళ్ళం అనమాట. భలే కామెడీగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ జ్యూస్ చేస్తూ అది చెప్పాలనిపించింది, సో అందుకే మీ అందరికీ చెప్పాను. సపోటాలని తినేదానికంటే ఇలా నీట్గా చాక్ చేసుకోవడమే చాలా కష్టం అండి. ఒక తాటి ముంజలు ఒకటి, ఈ సపోటాలు ఒకటి తొక్క తీయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం నిదానమే. పల్లెటూరుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ఏదో ఒక పెద్ద చెట్లు ఉంటాయి. ఒక దానిమ్మ చెట్టు అయినా సరే, ఏ చెట్లు ఉన్నా లేకపోయినా దానిమ్మ చెట్టు అయినా పెంచుతారు. సీతాఫలము, దానిమ్మ, సపోటా, ఏ ఉన్నా లేకపోయినా ఒక బనానా ట్రీ ఒక సైడ్కైనా వేసేస్తారు. బనానాస్ కూడా బాగా ఇంట్లోనే పండించుకుంటారు. ఎట్లయినా ఈ సిటీ కల్చర్ కంటే పల్లెటూరులో ఉండేదే నాకు ఇట్లాంటి విషయాలు నచ్చుతుంది. కొన్ని విషయాలకి సిటీ బాగుంటుంది, కొన్ని విషయాలకి పల్లెటూరు బాగుంటుంది. మొత్తానికి హెల్తీగా కావాలి అంటే పల్లెటూరు అట్మాస్ఫియరే బెటర్ ఏమో అనిపిస్తుంది. సపోటాలు మొత్తం పీల్ చేయడం అయిపోయిందండి, చూసారు కదా. ఇలా ఒక మిక్సీ జార్లో సపోటా ముక్కలు, పాలు, కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్లో మనం కావాల్సినంత క్వాంటిటీలో మిల్క్, వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ కంటే నాకు మిల్క్ అండ్ టేస్ట్ బాగుంటుంది. వాటర్ యాడ్ చేయొద్దు, మ్యాక్సిమం కావాలంటే మిల్క్నే ఎక్కువ యూస్ చేసుకోండి, స్మూతీగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేటట్టు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం.
ఓకే అండి, జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని దీనికి టేస్ట్కి తగ్గట్టుగా హనీ యాడ్ చేసుకొని కొంచెం బూస్ట్తో డెకరేట్ చేసుకొని ఇంకా తాగేయటమేనండి. ఎంతో హెల్దీ టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. బయట తీసుకుని తాగే జ్యూసెస్ కంటే ఇలా ఇంట్లో రెడీ చేసుకొని తాగే జ్యూసులు టేస్ట్ బాగుంటాయి, ప్లస్ హెల్దీ కూడాను. గమనించండి, బయట తప్పదన్నప్పుడు మాత్రమే జ్యూసెస్ తాగండి, ఇంట్లోనే రెడీ చేసుకోండి జ్యూస్లు, నా సజెషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.